విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పోలిపల్ల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకుడు కర్రోతు బంగారాజు బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న 9 మంది మత్స్యకారులను తాము సహాయంతో స్వగ్రామాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఒక బియ్యం ప్యాకెట్ అందిస్తూ భరోసా ఇచ్చారు. మత్స్యకారుల కుటుంబాలు సమస్యను వివరించారు. బంగారాజు ప్రభుత్వ పెద్దల సహాయంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కానీ గంగలోనికి ఏంటంటే కష్టపడినాకి వెళ్ళారండి, దొంగతనానికి వెళ్ళలేదు, దొరతనానికి వెళ్ళలేదండి. కష్టపడినాకి వెళ్ళోళ్ళు బోట ఆగిపోయిందని అక్కడ ఇద్దరు కొడుకులు ఇప్పుడు బంగ్లాదేశ్ లోనే ఉన్నారా? వాళ్ళకి పిల్లలు అందరూ ఏం చదువుతారు? 10th క్లాస్ అండి మా పెద్ద అబ్బాయి. స్కూటర్ 2 నెలలు అయిపోతుంది కానీ స్నేట్ రాలేదు. మేము ఎలా నమ్మాలని స్కూల్లో కూడా అడుగుతున్నారు. మీ నాన్నలు ఏమైనా దొంగతనానికి వెళ్ళారా, ఇప్పటి వరకు ఏ ఆచూకీ తెలియలేదు, మీరు ఎలా ఉంటున్నారని అడుగుతున్నారు. అలా అడుగుతున్నారు. మా ఆయన గారి పేరు మార్కాల చిన్నప్పన్న. నేను వాళ్ళ వైఫ్ని. మా ఆయన గారు బయటికి ఇలా జరిగింది, ఇలా బంగ్లాదేశ్ పోస్ట్ కార్డులు పట్టేశారు. ఇలా జరిగి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది ఏమో నాకేమర్థం కాదు. ఇంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియలేదు. మీరు మార్పులు చిన్నప్పన్న, అతనే డ్రైవర్. ఇలా దొరికిపోయారు. ఇప్పటి వరకు 2 నెలలు అయిపోతుంది. కనీసం వాళ్ళు ఎలాగున్నారో మాకు తెలియట్లేదు. లోకేష్, పవన్ కళ్యాణ్ సార్, ఈ చంద్రబాబు నాయుడు తీసుకొస్తారని మాకు ఫుల్ నమ్మకం. పిల్లలు ఎలా మీరు నేను ఎవరికో మాట్లాడడానికి కూడా నా స్థాయి కాదు. ఇక్కడ ఇలా మన జిల్లా వరకు మాట్లాడడానికే నా స్థాయి. పై దేశానికి మాట్లాడే స్థాయి కాదు నాది. అది మాట్లాడాలంటే సెంట్రల్ మినిస్టరే మాట్లాడాలి. అర్థమైందమ్మా? మేము కూడా మీరు మీ బాధ చూడలే, మేము ఆడి చుట్టే ఆయనకి చెప్పినంత వరకే కానీ నేను ఇది అబద్ధాలు చెప్పలేదు కదా. నేను